కి వాళ్ళని ఎక్కువ కాలం వాళ్ళ ఆక్యుపేషన్ లో కంటిన్యూ అవ్వాలి అని అనుకుంటే గనక ప్రాపర్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంటే మనకి వాటి వల్ల వచ్చే రిపిటేటివ్ స్ట్రెస్ డిజార్డర్స్ అనేది రాకుండా మనం కాపాడుకోవచ్చు. దీన్నే ఎర్గనామిక్స్ అని పిలుస్తారు. మరి సాఫ్ట్వేర్ ఆక్యుపెన్సీలో ఉన్న వాళ్ళకి ఈ ఎర్గనామిక్స్ సంబంధించిన వివరాలు తెలియజేస్తారా? మనం చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ కనుక గమనిస్తుంటే వాళ్ళకి ఎర్గనామిక్ చైర్స్ అని, ఎర్గనామిక్ కీబోర్డ్స్ అని, ఎర్గనామిక్ మౌస్ ప్యాడ్స్ అని ఇట్లాగా రకరకాల ఎర్గనామిక్ డిజైన్స్ కంపెనీ ప్రొవైడ్ చేయడం అనేది మనం రెగ్యులర్గా చూస్తుంటాం. అయితే ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ కోవిడ్ టైంలో ఎప్పటి నుంచి అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ బాగా ఎక్కువగా ప్రాక్టీస్లోకి వచ్చిందో అప్పటి నుంచి ఇళ్లలో కూర్చున్నప్పుడు మనం ప్రాపర్ పోస్చర్స్ని ఫాలో అవ్వకపోవడం వల్ల ఈ రెగ్యులర్గా వచ్చే రిపిటేటివ్ స్ట్రెస్ డిజార్డర్స్ ఎక్కువగా చూస్తున్నాం. మనం ఒక మంచం మీద పడుకొని ల్యాప్టాప్ కనుక చూస్తే మెడ ఎక్కువగా ఉంచడం వల్ల సర్వైకల్ స్పాండిలోసిస్ వస్తుంది. నడుము కర్వేచర్ సరిగా మెయింటైన్ అవ్వకపోవడం వల్ల లంబార్ స్పాండిలోసిస్ వస్తుంది. అలాగే కీబోర్డ్ మీద ప్రాపర్ కీప్యాడ్ వాడకుండా మన ఫింగర్ ఎక్కువ వాడడం వల్ల ఫింగర్ జాయింట్ లో ఉండే ఎక్స్టెన్సార్ మజిల్ టెండినైటిస్ అనేది వస్తుంది. కీప్యాడ్ ఎక్కువగా అంటే థంబ్ ఎక్కువగా వాడడం వల్ల ఇక్కడ మనకి ఒక టెండాన్ మీద ఉండే వాటర్ లెవెల్స్ పెరిగి లైఫ్ టైట్నెస్ పెరిగి డిక్యూరెన్స్ టీనోసైనోవైటిస్ అనే ప్రాబ్లం వస్తుంది. అలాగే మౌస్ వాడుతున్నప్పుడు జెల్ ప్యాడ్ సరిగ్గా వాడకపోతే కింద మనకి స్ట్రెస్ ఎక్కువ ఉండి మౌస్ ఎంతసేపు మనం ఇట్లా పైకి ఎత్తి పట్టుకోవడం వల్ల కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది వస్తుంది. అలాగే మూవ్మెంట్ ఎక్కువ చేయకుండా ఉంచడం వల్ల షోల్డర్ జాయింట్ లో లాంగ్ హెడ్ ఆఫ్ బైసెప్స్ టెండినైటిస్ అనేది వస్తుంది. అలాగే ప్రాపర్ సపోర్ట్ లేకుండా మనం చేయి గనక మూవ్ చేస్తూ ఉంటే అంటే ఇంత ఒక 3 కేజీలు 4 కేజీల బరువు అంతా కూడా షోల్డర్ మీద లోడ్ అవటం వల్ల పైన సుప్రాస్పైనేటస్ అనే మజిల్ ఉంటుంది. ఆ మజిల్ కి టెండినైటిస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే చాలా మంది మోకాల్ని బాగా వెనక్కి మడిచి ఆ చైర్ వీల్స్ కి వెనక్కి ఆనిచ్చి కూర్చోడానికి అలవాటు పడి ఉంటారు. వాటి వల్ల యాంకిల్ బాగా వెనక్కి స్ట్రెస్ అయి ఉండటం వల్ల బొటన వేలుకి సంబంధించి అలాగే వేళ్ళకి సంబంధించిన కండరాలు అన్ని కూడాను బాగా టైట్ అయిపోయి ఎక్స్టెన్సార్ టెండినైటిస్ అనేది రావడం సహజంగా ఉంటుంది. అలాగే మోకాలు కూడా బాగా వెనక్కి మడిచి కూర్చోవడం వల్ల ఈ మోకాలు చిప్ప వెళ్ళి లోపల ఉండే ఎముకకి బాగా టచ్ అయ్యి రాసుకోవడం వల్ల కాండ్రోమలేషియా పటల్లా అనే సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మెనిస్కస్ డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంటుంది మోకాళ్ళలో. ఇట్లాగా ఒక పోస్చర్ సరిగ్గా ఫాలో అవ్వకపోవడం వల్ల బాడీలో రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతుంటాయి. అలాగే ఒకే పనిని మనం రిపీటెడ్ గా చేయడం వల్ల టెన్నిస్ ఎల్బో అనేది రావడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని కూడాను కామన్ టెర్మినాలజీలో రిపిటేటివ్ స్ట్రెస్ డిజార్డర్స్ అంటారు. వీటన్నిటికీ సింగిల్ సొల్యూషన్, ఫాలో ఎర్గనామిక్స్.